సీరియస్గా ఉన్న ఖుషి దగ్గరికి తులసి వస్తుంది. ఇక తులసి ఖుషిని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు సౌపర్ణిక అసలు ఏ దరిద్రం వచ్చి మా అన్నయ్యకి చుట్టుకుందో, మా అన్నయ్య మా అమ్మ ఖుషి హాస్పిటల్లో ఈ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. అమ్మ ఈ పరిస్థితుల్లో ఇటువంటి మాటలు ఏంటమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటండి, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అసలు మొదటి నుండి నాకు మీ సంబంధం ఇష్టమే లేదు. మీ అమ్మాయిది నష్టజాతకం కాబట్టి మా అన్నయ్యకి మా అమ్మకు ఇలా జరిగింది. పొరపాటున వాళ్ళకి ఏదైనా జరిగితే అప్పుడు మీ సంగతి చెప్తానని సౌపర్ణిక అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడున్న నర్స్, చూడండి మేడం, ఇది హాస్పిటల్, ఇక్కడ పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది, దయచేసి మీరు అలా గొడవ పడకండి అని చెప్పి అందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత తులసి, లక్ష్మి, శ్రీనివాస్ ముగ్గురు కూడా ఖుషి దగ్గర నుండి బయటకు వస్తారు. వాళ్ళు వసుంధర దగ్గరికి వెళ్తారు. ఇక వసుంధర తులసి చేతిని దగ్గరికి తీసుకొని, అమ్మ తులసి, ఖుషికి ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే, ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని చెప్పారండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వసుంధర, అమ్మ తులసి, నాకు ఒక మాట ఇస్తావా? ఖుషి బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులను తన చెయ్యిని వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖుషి చెయ్యి విడిచిపెట్టను, ఖుషికి అమ్మగా ఎప్పటికీ ఉంటాను అని చెప్పి తులసి మాటిస్తుంది. ఇక దాంతో వసుంధర ఆనందంతో కన్ను మూస్తుంది. ఇక వసుంధర చనిపోవడంతో తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అల్లుడు గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి శ్రీనివాస్ పరుగున శ్రీకాంత్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక వెనకాలే తులసి, లక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక అలా లోపల శ్రీకాంత్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే తులసి అద్దంలో నుండి శ్రీకాంత్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత, సార్ ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉందని చెప్పి తులసి అడుగుతూ ఉంటే, ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు, కానీ కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము, అంతా ఆ దేవుడి దయ అని చెప్పి అంటూ ఉంటే తులసి సార్ అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అలా తులసి అక్కడ నిలబడి ఏడుస్తూ ఉండగానే సిద్ధు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఎలా ఉందో కనుక్కుందామని చెప్పి అక్కడికి వస్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిద్ధు తండ్రి వాళ్ళకు బాగానే ఉందని చెప్పి డాక్టర్ చేత అబద్ధం చెప్పిస్తాడు. సార్, మీరు యాక్సిడెంట్ అయిన వాళ్ళ కోసమే కదా వచ్చారు, ఇప్పుడు వాళ్ళకు ప్రమాదం ఏమీ లేదు, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చెబుతూ ఉండడంతో ఇక సిద్ధు, అమ్మయ్య దేవుడా, మొత్తానికి వాళ్ళకు ప్రమాదం ఏమీ లేదని చెప్పారు అని ఇక సంతోషంగా నామినేషన్ జరుగుతున్న చోటుకి వెళ్తాడు. మరోపక్క తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా తను ఒక చోట నిలబడి ఏడుస్తూ ఉండగా ఇంతలో స్ట్రెచ్చర్ మీద ఒక డెడ్ బాడీని తీసుకొని అక్కడికి వస్తారు. శ్రీకాంత్ చెయ్యి తులసి చేతికి తగలడంతో తులసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అప్పుడే శ్రీకాంత్ మొహం మీద కప్పి ఉన్న క్లాత్ గాలికి పక్కకు తొలగిపోతుంది. ఇక శ్రీకాంత్ని ఆ పరిస్థితుల్లో చూడగానే సార్ అంటూ తులసి ఒక్కసారిగా కుప్పకూలి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. శ్రీకాంత్ ఆఫీస్లో తను జాయిన్ అవ్వడం, శ్రీకాంత్ తనకి జాబ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తులసి గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా తులసిని పట్టుకొని తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో సౌపర్ణిక అక్కడికి వచ్చి అన్నయ్య అంటూ శ్రీకాంత్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వస్తే నష్టజాతకురాల, నీ వల్లేనే నా కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది, మా అన్నయ్య మా అమ్మ వీళ్ళిద్దరూ కూడా నీ వల్లే చనిపోయారు అని చెప్పి సౌపర్ణిక తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. తర్వాత ఇక వాళ్ళిద్దరూ చనిపోవడంతో ఖుషి దగ్గరికి తులసి వస్తుంది. ఖుషి స్పృహలోకి వస్తుంది. అప్పుడు తులసితో, నాన్నకు ఇప్పుడు ఎలా ఉంది తులసి అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే, మీ నాన్నగారికి ఇప్పుడు బాగానే ఉంది, అర్జెంట్ పనుండి ఆయన ఢిల్లీ వెళ్ళారు, కొద్ది రోజుల పాటు నీ బాధ్యత నాకు అప్పగించారు అని చెప్పి తులసి అంటూ ఉంటే, నిజమా తులసి అమ్మ అని చెప్పి, అదేంటి మరి వసు నాన్న ఇద్దరు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు, తెలిస్తే నేను కూడా వాళ్ళతో వెళ్ళేదాన్ని కదా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే, తులసి
ఖుషి నోటికి తన చేతిని అడ్డు పెడుతూ తప్పమ్మా అలా అనకూడదు అని చెప్పి ఇకపై నీకు ఈ అమ్మ ఉంది, అన్నీ కూడా ఈ అమ్మ దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పి అలా ఖుషిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా అమాయకంగా ఖుషి మాటలు వింటున్న తులసికి ఎంతగానో బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఖుషిని డిశ్చార్జ్ చేసిన తర్వాత తులసి ఖుషిని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడ తులసి వాళ్ళ అన్నయ్యలు, వదిళ్ళు వీళ్ళందరూ కూడా ఖుషిని లోపలికి రానివ్వమని చెప్పి ఖుషి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి తన అన్నయ్యలతో ఖుషి కోసం గొడవ పడుతుంది. ఒకవేళ ఖుషి ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే నేను కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతానని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇకప్పుడు శ్రీనివాస్ ఎవరు ఏమన్నా సరే ఖుషి తులసితో పాటు ఇక్కడే ఉంటుంది, ఎవరు కూడా ఇక ఈ విషయంలో ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ రోజు నుండి ఖుషిని కన్న తల్లి కంటే ఎక్కువగా తులసి చూసుకుంటూ ఉంటుంది. తర్వాత సౌపర్ణిక, భార్గవ్ వీళ్ళిద్దరూ కలిసి శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్తారు. ఇక అక్కడ మరికొంతమంది పార్ట్నర్స్ సౌపర్ణికతో ఏంటి మేడం చైర్మన్ సీట్లో మీరు కూర్చున్నారు, చైర్మన్ సీట్లో కూర్చోవాల్సింది తులసి గారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సౌపర్ణిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో లాయర్ అక్కడికి వచ్చి శ్రీకాంత్ రాసిన వీలునామా గురించి చెబుతూ ఒకవేళ శ్రీకాంత్ గారికి ఏదైనా జరిగితే ఆయన తర్వాత తులసి గారు బాధ్యతలు తీసుకోవాలని చెప్పి వీలునామాలో రాశారు. ఈ కంపెనీలే కాదు కోట్ల ఆస్తి కూడా తులసి గారి పేరు మీదనే ఆయన రాశారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సౌపర్ణిక, భార్గవ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక భార్గవ్ మనసులో ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసి వాళ్ళను చంపేసింది ఆస్తులు చిల్లి గవ్వ కూడా రాకుండా ఉండడానిక అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తర్వాత బిజినెస్కి సంబంధించిన పార్ట్నర్స్ అందరూ కూడా తులసిని కలవడం కోసం అని చెప్పి తులసి ఇంటికి వెళ్తారు. మేడం మీరు ఆఫీస్కి రావాలని చెప్పి అంటూ ఉంటే నేనా ఆఫీస్కా అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో లాయర్ తులసితో మాట్లాడుతూ తన దగ్గరున్న డాక్యుమెంట్స్ని తులసికి చూపిస్తూ మేడం శ్రీకాంత్ గారు చనిపోయే ముందు మీ పేరు మీద వీలునామా రాశారు. ఆ వీలునామాలో తన తదనంతరం బాధ్యతలన్నీ కూడా మీకు అప్పగించాల్సిందిగా, కోట్ల ఆస్తి బాధ్యతలన్నీ కూడా మీకే ఇవ్వాల్సిందిగా రాశారని చెప్పి ఇక అలా వీలునామా చూపించడంతో దాన్ని చూడగానే తులసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక తన అన్నయ్య, వదినలు వీళ్ళందరూ కూడా తులసి కొన్ని కోట్లకు వారసురాలని తెలిసి ఇక ఎంతగానో ఆనందపడిపోతూ తులసి శ్రీకాంత్ గారు అప్పగించిన బాధ్యతల్ని నువ్వు కాదనకూడదు, ఆయన ఆశయాలను నువ్వు నెరవేర్చాలి, ఖుషికి ఒక మంచి జీవితం ఇవ్వాలి, అలా జరగాలంటే నువ్వు ఆయన కోరిక ప్రకారం కంపెనీకి చైర్మన్గా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే ఇక తులసి శ్రీకాంత్ కంపెనీకి చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.